హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఎక్కువగా మిల్క్ అనేది లీకేజ్ అవుతుంది. సో కొంతమందికి అసలు మిల్క్ అనేది లీకేజ్ అవ్వదు. సో దానికి గల రీజన్స్ ఏంటనేది ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మీకు బేబీ బాయ్ సింటమ్స్ కానీ బేబీ గర్ల్ సింటమ్స్ కానీ చూడాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటే ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి మిల్క్ లీకేజ్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మిల్క్ ఎందుకు ఇది లీకేజ్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి బాడీలో అనేక హార్మోన్స్ ప్రభావం వల్ల మనకి మిల్క్ అనేది లీకేజ్ అవుతుంది. సో ఏంటంటే అసలు మిల్క్ లీకేజ్ అవ్వడానికి మెయిన్ ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ అనేది ఉంటుంది మన బాడీలో. అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి మిల్క్ అనేది లీకేజ్ అవుతుంది. అది ఎప్పుడు 2వ త్రైమాసికం లేదా 3వ త్రైమాసికంలో లీకేజ్ అవుతుంది కొంతమంది గర్భిణీలకి. సో అంతమందికి అవదు. సో కొంతమందికి మాత్రం అయితే ఇలా మిల్క్ అనేది లీకేజ్ అవుతుంది. సో వాళ్ళలో ఎక్కువగా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్లే ఈ మిల్క్ అనేది లీక్ అవుతుంది. సో ఈ మిల్క్ లీక్ అవ్వడాన్ని ఏమంటారంటే కొలెస్ట్రాల్ అంటారు, అంటే ముర్రుపాలు అంటారు తెలుగులో. ఈ కొలెస్ట్రాల్ మీకు రిలీజ్ అయ్యిందంటే మీ శరీరం అంటే పాలు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది అని అర్థం. కాబట్టి ఇది ఒక గుడ్ హెల్త్ సిమ్టమే. ఇందులో ఎలాంటి నెగిటివ్ థింక్ లేదు. ఏదైనా ప్రాబ్లం ఏమో, అయ్యో మాకు ఇంకా ప్రసవం అవ్వకముందే మిల్క్ లీకేజ్ అవుతుంది, ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమో, బేబీకి ఏమైనా అవుతుందేమో, అసలు ఇలా ఎందుకు మిల్క్ లీకేజ్ అవుతుందని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అలా అయితే ఏం భయపడకండి. ఇది ఒక గుడ్ హెల్త్ సిమ్టము. మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మిల్క్ లీకేజ్ అయితే ఇంకా బెటరు. ఎందుకంటే మన శరీరం బేబీకి పాలు ఇవ్వడానికి అనువుగా తయారవుతుందని అర్థం. కాబట్టి దీనివల్ల వచ్చే సమస్య అయితే ఏమీ లేదు. సో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితేనే మన శరీరంలో మిల్క్ అనేది ఎక్కువగా లీక్ అవుతుంది. అదే 2వ త్రైమాసికం 3వ త్రైమాసికం. సో కొంతమందికి మిల్క్ లీక్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ శరీరంలో హార్మోన్లు ఇంబ్యాలెన్స్డ్గా ఉన్న, సరిగ్గా హార్మోన్ స్థితి సరిగ్గా లేకపోతే కొంతమందికి ఇంకేమైనా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా. సో అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కొంతమందికి లీక్ అవుతుంది, కొంతమందికి లీక్ అవ్వదు. అది వాళ్ళ యొక్క శరీర తత్వం బట్టి మాత్రమే రిలీజ్ అవుతుంది. సో దానికి కూడా ఎలాంటి భయపడిన అవసరం లేదు. అంటే ఒక్కొక్కరి శరీర తత్వం, గర్భాధారణ సమయంలో ప్రతి గర్భిణి యొక్క శరీరం ఒకేలా ఉండదు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో సింటమ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి మిల్క్ లీక్ అవుతుంది, నాకెందుకు లీక్ అవ్వట్లేదు అని అయితే భయపడిన అవసరం లేదు. సో ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, అయ్యో నాకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మిల్క్ లీక్ అవ్వకపోతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నా బేబీకి పాలు ఉత్పత్తి అవుతాయా అనే డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి. సో దానికి భయపడిన అవసరం లేదండి. ఎలా అంటే కొంతమందికి డెలివరీ అయ్యాక మిల్క్ రాలేవు అనే పరిస్థితుల్లో ఉన్నా సరే బేబీ పుట్టాక, ప్రసవం అయ్యాక బేబీ వన్స్ సిక్ చేసింది అనుకోండి, సో ఆ సక్ చేయడం వల్ల ఆ ఫీడ్ ఇస్తే ఆటోమేటిక్గా మిల్క్ అనేది ఇంకా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి దానికైతే భయపడిన అవసరం లేదు. కొంతమందికి ప్రెగ్నెన్సీలో హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అయ్యి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మిల్క్ లీక్ అవుతుంది. సో అదేంటంటే వాళ్ళకి ఎక్కువ సమృద్ధిగా పాలు బేబీకి వస్తాయని అర్థం. సో అది ఒకటి మెయిన్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువగా 2వ త్రైమాసికం 3వ త్రైమాసికంలో వస్తూ ఉంటుంది. సో అది అండి, ఇందులో ఎలాంటి భయపడిన అవసరం లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు, నాకెందుకు రావట్లేదు, ఆ తర్వాత బేబీకి ఫీడింగ్ వస్తాయా రావా, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి. సో ఒక్కొక్కరి శరీర తత్వం ఒకలా ఉంటుంది. కాబట్టి దానికైతే టెన్షన్ అయితే పడడం అవసరం లేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటా. ఒకవేళ నచ్చితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు నాకైతే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.